గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బాసు గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అందరికీ తెలిసిందే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ అనేవి ఎంత పెరుగుతున్నాయి, అయితే అవి బాగా రాణిస్తున్నాయి అనడంలో ఎటువంటి డౌట్ లేదు. అండ్ దట్టు నేను ఇంకొంచెం రిలేటబుల్ అయ్యే విధంగా ఫ్యూ మంత్స్ బ్యాక్ అనుకుంటా రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ని బాగా బాగా ప్రాచుర్యంలో ఉంది. ఆ టైంలో ఆయన కమోడిటీస్ గురించి చాలా ఎక్కువ మెన్షన్ చేసేవాళ్ళు. ఆయన ఏం చెప్తారంటే, పేపర్ని తీసుకొని ఈ కరెన్సీ ఇది పేపర్, దీనికి ఈ రోజు ఉన్న వాల్యూ రేపు ఉండదు. బట్ అదే పర్సన్ ఇంకొక గోల్డ్ కాయిన్ సిల్వర్ కాయిన్ తీసుకొని ఇది ఈ రోజు ఎంత ఉందో రేపు రోజు ఇంకా పెరుగుద్ది, ఇలా పెరుగుతూనే ఉంటుంది అని ఒక పాయింట్ చెప్పారనమాట. మార్నింగ్ కూడా ఆయన ట్వీట్ చేశాడు, సెర్టన్ $100 వర్సెస్ మన కాయిన్స్ వైజ్ ఎంత ఉంది, కమోడిటీ వాల్యూ ఎలా పెరుగుతుంది ఏంటి అనేది. అండ్ దట్టు ఇంత ర్యాపిడ్ గ్రోత్ ఎప్పుడు చూడలేదు. ఇంకొకటి ఏంటి నా డౌట్ అంటే, గోల్డ్ కన్నా సిల్వర్ ఇంకా బాగా పర్ఫామ్ చేస్తూ ఉంది. ఫ్యూచర్ ఆఫ్ కమోడిటీ ఏంటి, ఫ్యూచర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏది బెటర్, మోర్ దెన్ మార్కెట్ ఇవి ఇంతలా పర్ఫామ్ చేయడానికి గల కారణాలు, సో దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? తప్పకుండా. సో ఎస్, మీరు అన్నది నిజమే. ఫస్ట్ థింగ్, లాస్ట్ 1.5 ఇయర్లో చూసుకుంటే మనకి మెటల్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. 2 ప్రీషియస్ మెటల్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి ఈక్విటీ మార్కెట్స్ కన్నా కూడా. అందులో కూడా సిల్వర్ ఇంకా ఎక్కువ బాగా పర్ఫామ్ చేస్తుంది గోల్డ్ కన్నా. మీరు అన్నట్టే రాబర్ట్ కియోసాకి ట్వీట్ ఒకటి వేశారు మార్నింగ్. ఏంటంటే $100 ఇవాళ పెడితే 1 ఇయర్లో 500 అవ్వచ్చు సిల్వర్లో పెడితే అనే ట్వీట్ వేశాడు. అది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే, ఫస్ట్ థింగ్ ఎందుకు అన్నాడో కూడా కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. కాంటెక్స్ట్ ఏంటంటే, ఇవాళ ఆల్రెడీ 1,44,000 ఇండియాలో కూడా కేజీకి టచ్ అయింది, ఎంసీఎక్స్లో ట్రేడ్ అయింది. సో సిల్వర్ ఆల్రెడీ ఈ సంవత్సరం 50% కన్నా ఎక్కువగా పెరిగింది. అండ్ ప్రెడిక్షన్ కూడా మచ్ హయ్యర్ ఫాస్టర్ ఉంది. సో ఇది ఫస్ట్ థింగ్, మెటల్స్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్ స్కోప్ ఉంది. ఈక్విటీస్ జనరల్గా లాంగ్ టర్మ్లో మచ్ హైయర్ రిటర్న్స్ ఇచ్చుంటాయి. బట్ షార్ట్ టర్మ్ 1.5 ఇయర్లో మాత్రం ఇండియన్ ఈక్విటీ మార్కెట్ అంతగా బాగా పర్ఫామ్ చేయలేదు. కాబట్టి అందరూ కూడా రీసెన్సీ బయాస్తో సిల్వర్ గోల్డ్ వైపు చూస్తూ ఉన్నారు. అందులో కూడా ఏది ఇన్వెస్ట్ చేయాలని అందరూ అడుగుతుంటారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ర్యాలీ మాత్రం ఇంకా కొన్ని రోజులు ఉండే అవకాశం ఉంది. ఇది పర్మనెంట్ ఉండదు. జనరల్గా లాస్ట్ టైం హిస్టారికలీ చూసుకుంటే ఈ 2 మెటల్స్లో కూడా సిల్వర్ ఎక్కువ వొలటైల్, అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉండే యాసెట్ ఈ రెండిట్లలో సిల్వర్. వెరాజ్ గోల్డ్ ఒకసారి పెరిగితే మోస్ట్లీ అంత తగ్గే అవకాశాలు ఉండవు, తక్కువ వొలటైల్ అనమాట. సో గోల్డ్ పెరగడం అనేది స్టేబుల్గా జరుగుతుంది. అండ్ ఎవరికైతే వొలటిలిటీ ఇష్టం ఉండదో ఇన్వెస్టర్స్కి, గోల్డ్ ఈజ్ స్టిల్ ఈజ్ గ్రోయింగ్ బెటర్. బట్ ఎట్ ద సేమ్ టైం నాకు షార్ట్ టర్మ్లో చేసుకోవాలి రిటర్న్స్, నాకు వొలటిలిటీ ఉన్నా పర్లేదు అనుకుంటే మాత్రం సిల్వర్ ఈజ్ స్టిల్ లుకింగ్ గుడ్. దెన్ ఈక్విటీకి, ఎస్ ఈక్విటీ విల్ బి ఏమంటారు, కొన్ని రోజులు అటు ఇటు చూడొచ్చు. బట్ లాంగ్ టర్మ్ ఈక్విటీ అనేది ఎలాగూ బాగా పర్ఫామ్ చేస్తుంది. సో కాకపోతే ఏంటంటే, మొత్తం సిల్వర్, మొత్తం గోల్డ్ పెట్టకండి. మీ పోర్ట్ఫోలియోలో సర్టెన్ పర్సెంటేజ్, మ్యాక్సిమం ఒక గోల్డ్ ఒక 8 to 10%, సిల్వర్ కూడా ఒక 10% to 15% కరెంట్ టర్మ్స్లో పెట్టుకొని, మిగిలిన 40% 50% మాత్రం ఈక్విటీతో పెట్టుకోండి. దట్ ఈస్ ద లాంగ్ టర్మ్ కోసం. సో దెన్ కమింగ్ బ్యాక్ టు సిల్వర్, ఎందుకు వస్తుందని అందరు ఫస్ట్ క్వశ్చన్. అంతే సపోర్ట్ ఉందా లేదా? చాలా మటుకు ఏమవుతుందంటే, ఒక యాసెట్ పెరుగుతూ పోతూ ఉంటుంది జస్ట్ బికాస్ డిమాండే కావచ్చు, ఫ్యాడే కావచ్చు, అందరూ కొంటున్నారు కాబట్టి. బట్ ఈ గోల్డ్కి ప్లస్ సిల్వర్కి ఇప్పుడు కరెంట్ ఉన్న ర్యాలీ సపోర్ట్ చేస్తుందా? ఎందుకు? కారణాలు లేకుండా అయితే మాత్రం యూజువల్లీ అది ఎప్పుడైనా పడిపోవచ్చు అనమాట. ఎన్నోసార్లు చూసాం. ఎన్నో పెద్ద ర్యాలీలు, ఎన్నో పెద్ద మార్కెట్లో వచ్చిన బూమ్ ఏవైతే ఉన్నాయో, .com కానివ్వండి, క్వైట్ అ ఫ్యూ ఇంతకుముందు హిస్టారికల్లీ కూడా. సో వీటికి బేసిస్ ఉందా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పటికైతే బేసిస్ ఉండింది. ఒకటి మనం చూసుకుంటే, ప్రపంచ మార్కెట్లలో ఉన్న పరిస్థితులు, డాలర్ వాల్యూ గ్లోబల్గా పడిపోవడం, నాట్ అగేనిస్ట్ ఐఎన్ఆర్, బట్ గ్లోబల్గా డాలర్ వాల్యూ పడిపోవడం కానివ్వండి. దెన్ రిజర్వ్ బ్యాంక్స్ కూడా మెటల్స్ వైపు డాలర్ని డంప్ చేసి బంగారం కానీ, ఇటు వెండి కానీ రిజర్వ్స్గా వాడుతూ ఉన్నాయి కాబట్టి అదొక వైపు. ఇన్వెస్టర్స్ కూడా వీటిని సేఫ్ హెవెన్స్గా చూసుకొని చాలామంది ఇటువైపు ఈటీఎఫ్ ద్వారా కానీ వీటి ద్వారా కూడా ఎంటర్ అవ్వడం, ఇన్వెస్ట్మెంట్స్ కూడా మేజర్గా పెరగడము. అండ్ దెన్ ఇవన్నిటితో పాటు ఈ క్యారెక్టర్స్ అన్నీ 2 మెటల్స్కి ఉన్నాయి.
బట్ మూడో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిల్వర్కి ఒక ఇండస్ట్రియల్ మెటల్గా కూడా అవసరాలు పెరిగాయి. రాకెట్ ఇండస్ట్రీ. ఈవీస్లో, ఎలక్ట్రిక్ వెహికల్స్లో కానివ్వండి, సెమీ కండక్టర్స్లో కానివ్వండి, సోలార్ ప్యానల్స్లో కానివ్వండి, వాటన్నిటిలో కూడా సిల్వర్ చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఈ అన్ని ఇండస్ట్రీస్ సన్రైజ్ ఇండస్ట్రీస్ అన్నీ పెరుగుతూ ఉన్నాయి. అంటే న్యూ ఏజ్ ఎనర్జీ కంపెనీస్ కానీ, న్యూ ఏజ్ కంపెనీస్ టెక్నాలజీస్లో అన్నిట్లలో సిల్వర్ అనేది హెవీగా యూజ్ చేస్తున్నారు. కన్జంప్షన్ హ్యూజ్ అవుతుంది. సో సిల్వర్ అంత తొందరగా ప్రైస్ ఆగిపోతుందనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే పెరగచ్చు. ఎందుకంటే ఈ అన్ని ఇండస్ట్రీ ఈవీస్ కానివ్వండి, సోలార్ ప్యానల్స్ కానివ్వండి, సెమీ కండక్టర్స్లో అన్నిట్లలో సిల్వర్ చాలా అవసరం. ఇవన్నీ పెరుగుతున్న స్టాక్స్, పెరుగుతున్న ఇండస్ట్రీసే. సో అందుకే ఇప్పుడు ఏమంటారు, అప్పుడు సిల్వర్ని ఏమంటారు, పూర్ మ్యాన్స్ గోల్డ్ అంటాం. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఈ రెండింటి మధ్యలో కూడా గోల్డ్ కన్నా సిల్వరే ఫాస్ట్గా పరిగెత్తే అవకాశం ఉంది. సో కొన్ని రోజుల వరకు. అండ్ సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎలాగ ఇన్వెస్ట్ చేయాలని క్వశ్చన్ రావచ్చు. సో ఫిజికల్గా అందరూ కొనలేరు సిల్వర్ని. దానికన్నా నీ దగ్గర డబ్బులు ఉంటే డిజిటల్ మెథడ్లో డిజిటల్ సిల్వర్ ఆప్షన్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఆప్షన్ ఉన్నాయి, సిల్వర్ మ్యూచువల్ ఫండ్, సిల్వర్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. వీటి ద్వారా కూడా నువ్వు కొనేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి, హోల్డ్ చేయడము కష్టము, దానికన్నా లిక్విడిటీ కూడా కష్టం కావచ్చు ఒక్కోసారి. దాని బదులు ఈ డిజిటల్ ఆప్షన్స్లో కొనుక్కుంటే ఏవైనా సరే మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఆర్ ఈటీఎఫ్స్ ద్వారా కొనుక్కుంటే ఏంటంటే ఈజీగా లిక్విడిటీ ఉంటుంది. నీకు కావాల్సిన గ్రోత్ క్యాప్చర్ చేయడానికి నువ్వు ఈ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నావు అనుకో, అది ప్యూర్గా ఇన్వెస్ట్మెంట్ అంటే గ్రోత్ కోసమే కాబట్టి ఫిజికల్గా అవసరం లేదు. అలాంటప్పుడు ఈటీఎఫ్ ద్వారా కానీ వీటి ద్వారా చేసుకొని ఈ రెండిట్లలో మాత్రం ఎవరికైతే అన్సర్టెనిటీ తట్టుకోకపోతే, వొలటిలిటీ తట్టుకోకపోతే మాత్రం బంగారానికి డిస్ట్రిక్ట్ అవ్వండి. బట్ నాకు నిజంగానే రిస్క్ ఎక్కువ తీసుకుంటాను అనుకుంటే మాత్రమే ఈ రెండిట్లలో వెండి వైపు షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇన్ఫ్లేషన్ కూడా చూసుకున్నా, మార్కెట్ పరిస్థితులు చూసుకున్నా, అటు ఇండస్ట్రియల్ అవసరాలు చూసుకున్నా కూడా సిల్వర్ మచ్ హయ్యర్ ఎడ్జ్ ఉంది. నెక్స్ట్ ఒక 1 to 2 years వరకు మాత్రం గ్రోత్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు 144 అంటున్నాం. ఈ సంవత్సరం వరకు 170, 160 వచ్చినా కూడా విల్ నాట్ బి సర్ప్రైజ్డ్ అనమాట. సో ఎవరికైనా సరే మంచి లాభాలు పొందాలంటే మొత్తం క్యాపిటల్ కాదు, సర్టెన్ పోర్షన్ ఆఫ్ క్యాపిటల్ మాత్రం మెటల్స్లో పెట్టండి. అందులో కూడా బంగారం కన్నా సిల్వర్ అఫోర్డబుల్, తక్కువ రేట్లో ఎక్కువ కొనవచ్చు. గ్రోత్ కూడా ఫాస్ట్ అవుతుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ ఇయర్ బంగారం కన్నా కూడా 15-20% సిల్వర్ ఫాస్ట్గా పెరిగింది. సో ఈ రెండు యాసెట్స్ చూడొచ్చు. కానీ రిస్క్ బట్టి మీ పోర్ట్ఫోలియోని బట్టి ఇన్వెస్ట్ చేయండి. అప్పు తెచ్చి మాత్రం చేయకూడదు. అండ్ మొత్తం మీ పోర్ట్ఫోలియోను ఒక్క యాసెట్తో నింపకూడదు. సో ఈ రెండు పాటిస్తే మంచి లాభాలు పొందొచ్చు. డెఫినెట్లీ డిఫరెంట్ అసెట్స్ ఉన్నాయి. అసెట్ ఎలొకేషన్లో కమోడిటీస్కి 20% అని చెప్తూ ఉంటారు యూజువల్లీ. బట్ ఇప్పుడున్న టైంలో మరి ఆ పర్సెంటేజ్ పెంచాల్సిన టైమా లేదా అంటే కరెక్టా? లేదు, స్టిక్ టు దట్ పర్సెంటేజ్ ఓన్లీ. That is enough. 20% ఈజ్ బెటర్. సో ఏంటంటే ఎప్పుడైనా సరే ఒకటే యాసెట్ మీద ఎక్కువగా పెడితే మాత్రం ఇబ్బందులు వస్తాయి. అది ఈక్విటీ కానివ్వండి, డెట్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఈవెన్ మెటల్స్ అయినా సరే. ఎందుకంటే ప్రతి ఒక్క యాసెట్ క్లాస్ కూడా డిఫరెంట్ సైకిల్స్లో వెళ్తూ ఉంటుంది. ఇప్పుడున్న సైకిల్ వీటికి ఇది ఎన్ని సంవత్సరాలు తెలియదు. ఉన్నంతకాలం మాత్రం గ్రోత్ క్యాప్చర్ చేసుకొని రైట్ టైంకి ఎగ్జిట్ అయితే ఏంటంటే మనకి మంచి మనీ చేసుకోవచ్చు ఈ టైంలో కూడా. వండర్ఫుల్ సార్. సో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియో ద్వారా లభించింది అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు పర్సనల్గా సార్ని సంప్రదించవచ్చు. కాలింగ్ టు ద డిస్ప్లేయింగ్ నెంబర్స్ అనమాట. సో వచ్చేసి మళ్ళీ కలుద్దాం.